अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సమాస ప్రకరణం చెప్పుకుంటున్నాము। ఆ సమాస ప్రకరణంలో కూడా తత్పురుష సమాసము, ఆ తత్పురుష సమాసం అంతర్గతంలోనే గతి తత్పురుష సమాసం అంటే ఏమిటో, ప్రాది తత్పురుష సమాసం అంటే ఏంటో చెప్పుకున్నాము। అందులోనే ప్రాది తత్పురుష సమాసంలోనే ఇంకా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి, అవి చెప్పుకుందామండి। మనకు ప్రాది తత్పురుష సమాసంలో నిన్న ప్రాయ తత్పురుష సమాసంలో అవకోకిలః, పరి, వీరు అనే రెండు ఉదాహరణలు చెప్పుకున్నాము। అది అవ ఇత్యాది ఉపసర్గాలకు తృతీయ విభక్త్యంత శబ్దాలతోటి క్రష్టు ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుందని చెప్పాము। ఇప్పుడు నెక్స్ట్ బిందు ఏంటంటే పది ఆది ఉపసర్గాలతో, పది ఆది ఉపసర్గాలు ఏవైతే ఉన్నాయో పది ఆది ఉపసర్గాలకు చతుర్థి విభక్త్యంతతో జ్ఞాన అనే అర్థంలో తత్పురుష సమాసం అవుతుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు। రాసుకోండి, నెక్స్ట్ బిందు రాసుకోండి। నెక్స్ట్ బిందు పది ఇత్యాది ఉపసర్గాలకు, పది అంటే ఉపసర్గాలకు ఒక క్రమం ఇచ్చాడు, ప్రా, పరా, నీస్, నీరు, దూస్, దూర్ అని చెప్పి ఆ క్రమంలో ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అక్కడి నుంచి ముందుకు తీసుకోవాలి। ఆ పైన ఒక అవ అంటున్నాడు, కింద పది శబ్దం చెప్తున్నారు, ఇక్కడ అంతకన్నా ముందు అతి శబ్దం చెప్పాము। అంటే ఆ శబ్దం ఏ క్రమంలో అయితే ఉంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి ఆ ముందు ఉండే ఉపసర్గాలు తీసుకోవాలన్నమాట। ఓకేనా? అందుకే అటువంటి అంటే ఇక్కడ పది అని చెప్పినా దానికంటే ముందు ఏ శబ్దాలు అయితే ఉన్నా అవి తీసుకోకుండా అంతకంటే ముందు ఉండే 10 ఉపసర్గాలు తీసుకుంటాం అన్నమాట। సార్ నిన్న మీరు క్రిష్ట ఏంటి సార్ ఆ వర్డ్? అది క్రిష్ట అన్నారు కదా, అరవడం। కృష్ట అంటే అరవడం। క్రిష్టహానా? కృష్ట కకారంకి రావత్తు ప్లస్ ఉకారం కురువు అయిపోతుంది। ఓకే, ఇప్పుడు అదే క్రమంలో పది ఇత్యాది ఉపసర్గాలకు చతుర్థి విభక్త్యంత శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది। చతుర్థి విభక్త్యంత శబ్దాలతోటి జ్ఞాన ఇత్యాది అర్థములు రాయండి। చతుర్థి విభక్త్యంత శబ్దాలతోటి గ్లాని అంటే ఏదైనా బాధలో, దుఃఖంలో, జ్ఞాన ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది। జ్ఞాన ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది।
జ్ఞాన ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది. జ్ఞాన ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది. అస్తు. ఇప్పుడు దాంట్లో ఏందో ఎగ్జాంపుల్ చూద్దాం. పరిజ్ఞాన అధ్యయనాయ. పరిజ్ఞాన పరి వచ్చింది ముందు. పరిజ్ఞాన అధ్యయనాయ. పరిజ్ఞాన అధ్యయనాయ. పరిజ్ఞాన అధ్యయనాయ. పరిజ్ఞాన అధ్యయనాయ. పరిజ్ఞాన అధ్యయనాయ ఈజ్ ఈక్వల్ టు పర్యధ్యయన. అంటే పదిలో అధ్యయనంలో సంధి ఇరుకైన సంధి చేసామట. సమస్త పదంలో జ్ఞాన శబ్దం ఉండదు. విగ్రహ వాక్యంలో మాత్రం జ్ఞానాధ్యర్థంలో చెప్పాం కదా. ఇక్కడ వార్తికం ఏంటంటే పర్యాదయో జ్ఞానాధ్యర్థే చతుర్థ్యా. ఈ వార్తికం ప్రకారం జ్ఞానాధ్య అర్థంలో. అలాగే విగ్రహ వాక్యంలో జ్ఞాన శబ్దం చూపిస్తాము. సమస్త పదంలో పది అధ్యయన శబ్దమే ఉంటుందన్నమాట. పదిలో ఉండే ఈకారము పక్కన అధ్యయనలో ఉండే ఆకారానికి సంధి చేస్తే ఈకో అని చెప్పే ప్రకారంగా పర్యధ్యయన అలా వస్తుందన్నమాట. పర్యధ్యయన అంటే చదవడం కోసం అనుత్సాహి. చదవటానికి అనుత్సాహి అంటే కొంతమంది చాలా ఉత్సాహంగా ఉండదు. అనుత్సాహంగా ఏదో బలవంతం చదువుతూ ఉంటాడు. అలా కాకుండా చదవటానికి అనుత్సాహంగా ఉండేటువంటి విద్యార్థి, అది ఎవరైనా కావచ్చు. పర్యధ్యయన నెక్స్ట్ ఉద్యుక్త సంగ్రామాయ. ఉద్యుక్త సంగ్రామాయ. ఉద్యుక్తః సంగ్రామాయ ఇజ్ ఈక్వల్ టు ఉత్సంగ్రామః. అంటే యుద్ధం కోసం సిద్ధమైన వాడు, యుద్ధం కోసం రెడీ అయిన వాడు అని, సిద్ధంగా ఉండేవాడు. ఉత్సంగ్రామాయ. ఉద్యుక్తః సంగ్రామాయ ఇజ్ ఈక్వల్ టు ఉత్సంగ్రామః. సమస్త పదం ఉత్సంగ్రామః అంటే యుద్ధం కోసం సిద్ధమైన వాడు, తయారైన వాడు. ఉత్సంగ్రామః. ఉత్సంగ్రామః. ఈ రకంగా చూసుకుంటే పర్యాది ఉపసర్గాలకు చతుర్థి విభక్తి అంటే ఇక్కడ అధ్యయనాయ, సంగ్రామాయ ఇది చతుర్థి విభక్తితో సమాసం చేశామట. కానీ ఏ అర్థంలో? జ్ఞాన అనే అర్థం, జ్ఞానాది ఇత్యాది అర్థాల్లో జ్ఞాన యుక్త కొన్ని
ఇవన్నీ ఆ గణంలో ఆ వార్తికలు ఇచ్చామట. ఆ శబ్దాలు ఉంచినప్పుడు ఇలాంటి అర్థంలో ఉన్నప్పుడు ఈ రకంగా సమాసం అవుతుందని చెప్పి చూశాము. నెక్స్ట్ ఒక బిందు రాసుకోండి. నెక్స్ట్ ఇంకో బిందు రాసుకోండి. నిర్ ఇత్యాది ఉపసర్గాలకు నెక్స్ట్ బిందు రాసుకోండి. నిర్ ఉపసర్గం. నిర్ ఇత్యాది ఉపసర్గాలకు 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 పంచమి విభక్త్యంత శబ్దాలతోటి పంచమి విభక్త్యంత శబ్దాలతోటి పంచమి విభక్త్యంత శబ్దాలతోటి పంచమి విభక్త్యంత శబ్దాలతోటి క్రాంతః క్రాంతః ఇత్యాది అర్థంలో క్రాంతః ఇత్యాది అర్థంలో క్రాంతః ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది. క్రాంతః ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది. క్రాంతః ఇత్యాది అర్థంలో తత్పురుషః సమాసః తత్పురుష సమాసం అవుతుంది. క్రాంతః ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది. ఓకేనా? నిరాది ఉపసర్గాలతోటి నిరాది ఉపసర్గాలకు పంచమి విభక్తి క్రమం ఇచ్చాడు. ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి విభక్తి అనే శబ్దాలతోటి క్రాంత ఇలాంటి అర్థంలో క్రాంత ఇత్యాది అర్థంలో తత్పురుష సమాసం అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ నిరాదయ క్రాంతాధ్యర్థే పంచమ్యా ఈ వార్తికం ప్రకారంగా నిరాదయ క్రాంతాధ్యర్థే పంచమ్యా ఈ వార్తికం ప్రకారం ఈ బిందు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ నిష్క్రాంతః వారణస్యాః. ఇక్కడ పంచమి వారణాసి శబ్దము స్త్రీలింగ శబ్దం అండి, అందుకే వారణాస్యాః అంటున్నాం. నిష్క్రాంతః మూర్ధన్య షకారం నిష్క్రాంతః వారణాస్యాః నిష్క్రాంతః వారణాస్యాః వారాణస్యాః గురువుగారు రాకి కూడా దీర్ఘం ఉందండి. వారాణస్యాః వారణాసి అంటాం కదా, రాకి దీర్ఘం ఉండకూడదండి అంతే. వారణస్యాః నాకి దీర్ఘం ఉండాలండి. వారణాస్యాః వారణాసి అంటాం. వారణాసి అన్నప్పుడు వారణాస్యాః అయిపోతుంది. ఓకే, నాకు దీర్ఘం పెట్టండి. వారణాస్యాః. గురుగారు వారాణసిం పురపతిం అంటారు కదండి. వారాణసిం అక్కడ రాలో దీర్ఘం ఉంది కదా సార్. వారాణాసిం పురపతిం అని శివుని గురించి చెప్పినప్పుడు అదే ఒకవేళ నేను అంటే నాకు తెలియదు, అందుకు అడుగుతున్నాం మిమ్మల్ని. అదే దీర్ఘం ప్రస్తుతం ఉండే కాశీకి బనారస్ అని పేరు, దాన్ని వారణాసి అంట. వారాణాసి అంట. ఒక్కొక్క చోట ఒక రకం పిలుస్తారు. వారాణాసి అంటారు, వారణాసి అంటారు, వారణస్యాం అంటారు అన్నమాట. అది అందుకే ఇక్కడ వారాణాసికి ఇవ్వడం కూడా అట్లాగే ఇచ్చారు, రాకి తిరిగి ఇచ్చారన్నమాట. కానీ నాకు ఏ విధంగా విన్నా అంటే స్టేషన్ లో రాసేటప్పుడు అంటాం వారణాసి, నాకి రాకి వారాణాసి అలా కూడా కొంతమంది పిలుస్తారు. అది దోషయుక్తం కాదు, కానీ ఒక్కొక్క చోట ఒక రచనలో ఉంది. జీ వారణాసి
వారాణాసి అని ఇక్కడ అంటున్నాం. వారణాసి ప్రకారంగా వారాణాస్యాం అంటున్నాడు. వారాణస్యాం, వారణాసి. మహోదయ, చెప్పండి చెప్పండి, వినిపిస్తుందండి. వారణ ప్లస్ అసి అండి. వరణ నది, అసి నది, వారణాసే కరెక్ట్. అంటే దీర్ఘం అక్కర్లేదండి. కొన్ని చోట్ల దీర్ఘం ఉంది మహోదయ, కొన్ని చోట్ల లేదు. వారణాసి మనం ఫెమిలియర్, వారణాసి. అంటే అంటే శివాష్టకంలో దీర్ఘం ఉంటుంది. లేదు. అది ఒకవేళ correct. శివాష్టకం ప్రకారం తీసుకుంటే దాంట్లో ఉండొచ్చండి. నేను ఇక్కడ ఒక ప్రాంతం పేరు తీసుకుంటాను. బనారస్ కాశీ అయితే ఉందని వారణాసి అంటాం. ఏమంటాం? బనారస్ లేదా వారణాసి. వారణాసి దానికి సంకేతం కాబట్టి మీరు అది ఏదైతే శివాష్టకం ఏదైతే ఉందో అక్కడ అర్థం వేరు కాబట్టి అక్కడ మీరు చెప్పినట్టు వస్తుందండి. ఒకవేళ ఆ అర్థం అయితే మీరు చెప్పినట్టు అది తీసుకోవచ్చు. నేను అది లక్ష్యం పెట్టుకొని చెప్తున్నా అన్నమాట. ఓకేనా? వారాణస్యాం అని రాసుకోండి. వారాణస్యాం లేదా వారాణస్యాం అట్లా కూడా రాసుకోండి. 2 రకాలుగా ప్రయోగాలు ఉన్నాయి. అట్లా మహోదయ ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకం దాన్ని పిలుస్తూ ఉంటారు. ఏంటండి? మహోదయ నిష్క్రాంత అర్థం అంటే నిష్క్రమించడం అంటే బనారస్ నుండి, కాశీ నుండి నిష్క్రమించాడంటే అక్కడి నుంచి వచ్చాడని అర్థం. నిష్క్రమించాడు అంటే తొలగిపోయాడు, అక్కడి నుంచి పక్కకు వచ్చాడు. నిష్క్రాంత అక్కడి నుంచి ఆ మార్గం నుంచి వచ్చాడు. అట్లా ఆ మార్గం నుంచి వచ్చాడు. కాశీ నుండి వస్తున్నాడండి అంటుండే కదా, తిరుపతి నుండి వస్తున్నాడండి, అలాగే బనారస్ నుండి వస్తున్నాడు అంటే కాశీ నుండి వస్తున్నాడు. దాన్ని వారణాసి నుండి వస్తున్నాడు. నిష్క్రాంత వారణాసి నుంచి బయలుదేరాడు అన్నమాట. నిష్క్రాంత నిష్క్రాంత వస్తున్నాడు, అక్కడి నుంచి బయలుదేరాడు, అక్కడి నుంచి నిర్గమనం జరిగింది అంట, అక్కడి నుంచి వచ్చి బయలుదేరిపోయాడు అనమాట. అలా అంటాం కదా, అది నిష్క్రాంత. దీని అర్థం నిష్క్రాంత వారాణాస్యాం నిర్వారణాసి. నిర్వారణాసి అంటే వారణాస్యాహ కాదండి, వారణాస్యామా? వారణస్యాహ పంచమ భక్తి చూపించారు కదా ఉత్తరప్రదేశ్లో. వారణస్యాహ రాయండి. ఇంట్లో ఉండే రాసుకుందాం. 2 రకాల పేర్లు ఉన్నాయి కాబట్టి వారణస్యాహ అని రాయండి. వారణస్యాహ. అలాగే వారాణస్యాహ. రాకెదికి బట్టి నాకు తీసాను అంటే 2 రకాలుగా ఉన్నాయండి. నాది ఎందుకంటే నాకు అది క్లారిటీగా ఉంది కాబట్టి చెప్పాను. కానీ అది 2 రకాల పేర్లు వినిపిస్తుంటే మన విజయవాటిక 2 రకాల, విజయనగరం అంటే విజయవాటిక అంటారు. అట్లా ప్రాంత భేదంలో అది పేర్లు భిన్న భిన్నంగా ఉంటాయి, ఇబ్బంది లేదు దాంట్లో. అలాగే కానీ షష్ఠీ భక్తి వారణాసి దీర్ఘంగా ఉంది కాబట్టి ఎట్లా చెప్పుకున్నా హ్రస్వ దీర్ఘాలు తేడా ఉంటుంది. సరే, ఇక్కడ మటుకు వారణస్యాహ రాసుకోండి. నిష్క్రాంత వారాణస్యాహ. వారాణస్యాహ ఈజ్ ఈక్వల్ టు నిర్వారాణసి. నిర్వారాణసి అనా వస్తుందండి, టట డడ అనా. నిర్వారాణసి. ఓకేనా? నెక్స్ట్ ఉత్క్రాంత కులా. గురుగారి సకారమా షకారమా అండి? దంత సకారం అండి, సరస్వతి యొక్క సకారం, దంత సకారం. నిర్వారాణసి. ధన్యవాదాలండి. ఉత్క్రాంత కులాత్. ఉత్క్రాంత కులాత్. ఉత్క్రాంత కులాత్. ఉత్క్రాంత కులాత్. ఉత్క్రాంత కులాత్. ఉత్కులః. ఉత్కులః. ఉత్క్రాంత కులాత్. ఉత్కులః అంటే కులం నుండి బయటకు వచ్చేసాడు. ఇప్పుడు ధర్మపదం చెబుతుంటే ఈ కులం నుండి ఈ కులంలోకి వచ్చాడని చెప్తుంటారు కదా, అలాగా. ఉత్క్రాంత కులాత్, కులం నుండి ఉత్క్రాంతుడయ్యాడు అంటే బయటకు వచ్చేసాడు. ఉత్కులః అంటే బహిష్కరించబడ్డాడనా అండి? బహిష్కరించబడ్డాడు, లేదా స్వయంగా బయటికి రావడము, బహిష్కరించబడటం ఏం కావచ్చు. ఉత్క్రాంత కులాత్ ఉత్కులః. చూడు, ఉత్కుల అని చెప్పి ఇలా ఉత్కులః శబ్దం వచ్చిననుకోండి,
విగ్రహ వాక్యం ద్వారా దీని అర్థం మనకు స్పష్టం అవుతుంది. లేకుంటే మన అర్థం స్పష్టం కాదు. ఇక్కడ ఉత్క్రాంత అంటే ఇక్కడ మనకు ఉత్కుల అంటే ఏ అర్థం తీసుకోవాలండి? అది మన ఈ సమాసం ప్రకారంగా విగ్రహవాక్యం తీసుకున్నప్పుడు పంచమీ భక్తి కులాత్ ఉత్క్రాంత ఉత్కుల అప్పుడు అర్థం తీసుకోవాలి. లేకుంటే సామాన్య అర్థం తీసుకున్నాం అనుకోండి ఉత్కుల అంటే అప్పుడు అర్థం మనకు ప్రకరణ యుక్తంగా ఉండదు, దోషయుక్తం అవుతుంది అన్నమాట. అందుకే ఎన్ని శబ్దము యొక్క దాని యొక్క ప్రకృతి ప్రత్యయాన్ని మనం గుర్తించి అర్థం చెప్పుకున్నాం అనుకోండి మనకు యథార్థంగా అర్థాన్ని తెలుసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు కులం నుంచి బహిష్కరించబడిన వాడండి అంటే ఉస్కో నుంచి బయటకు వచ్చాడు అంతే. అది బహిష్కరించవచ్చు, కావాలి స్వతగా రావచ్చు. చాలా మంది స్వతः వాళ్ళకి వాళ్ళు పరివర్తన చేసి ధర్మ పరివర్తన చేసుకుంటూ ఉన్నారన్నమాట. సొంతంగా వస్తున్న వాళ్ళు ఏం బలవంతంగా బహిష్కరించలేదు. ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు హిందువులకి క్రిస్టియన్స్ లోకి ఎట్లా ధర్మ పరివర్తన చేసుకుంటున్నారో అది కొందరు బహిష్కరించబడినప్పుడు ఏదో ఒకటి కులంలో వెళ్ళాలి కాబట్టి అట్లా వెళ్ళిపోవడము, ఒకటి స్వయంగా వెళ్ళిపోవడము, నిష్క్రాంతుడు అయిపోయినా అంతే. మొత్తం కులాత్ ఉత్క్రాంత, కులం నుండి బయటకు వచ్చేసాడు అంతే. ఉత్కుల అంటాం అతని. దానికి ముఖ్యత అక్కడి నుంచి వేరు కావడం ముఖ్యత. కులాత్ ఉత్క్రాంత పంచమీ భక్తి అంటే వేరు అవడం, అపాదానే పంచమి ఎక్కడి నుంచి వేరే అవుతుందో వేరు కావడం అది. అది ఏ సందర్భంలో వేరే వేరే విషయం వేరే ఏడా లేదా అది ముఖ్యం. అంతవరకు అర్థం తీసుకోవాలి మనం. అది కారణం అనేకంగా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకే, ఈ రకంగా మనం నిరంగులం ఒక నిర్గతం అంగుళిభ్య, నిర్గతం అంగుళిభ్య కూడా రాసుకుని నిర్గతం నిర్గతం అంగుళిభ్య అంగుళిభ్య నిర్గతం అంగుళిభ్య ఈజ్ ఈక్వల్ టు నిరంగులం. ఏంటండి వినిపించలేదని అంటున్నా. నిర్గతం నిర్గతం గకార సామాన్యం అండి, అల్ప ప్రాణం. నిర్గతం నిర్గతం అంగుళిభ్య అంగుళిభ్య నిర్గతం అంగుళిభ్య నిర్గతం అంగుళిభ్య నిరంగులం 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 నిర్గతం అంగుళిభ్య నిరంగులం. అర్థం ఏంటండి మహోదయ? మన చేతి యొక్క వేలున్న ఈ చేతి వేళ్ళ కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి వస్త్రం, ఒక చిన్న వస్త్రం కొలత తీసుకుని ఈ అంగుళి కన్నా ఎక్కువ పెద్దగా ఉంది, దీర్ఘంగా ఉంది చెప్పడం. నిరంగులం అంగుళి కంటే పెద్దగా ఉంది, అంగుళి కంటే ఎక్కువ అయిపోయింది. నిరంగులం అంటే రా పక్కన నానండి మానండి. నీద అన్నప్పుడు రేపం అనే గకారం పైకి వెళ్ళిపోతుంది. నీద 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 అంటాం కదా, నీద గతం నిరంగులం గకారం మీద రేఫ్ వస్తుందండి. అప్పుడు మళ్ళీ సమస్తమైన నిరంగులం అయిపోతుంది. నిరంగులం నిరంగులం అయిపోతుంది. వస్తుంది కదండి అక్కడ, ఇంకా వస్తుందండి. గకారముకి ఉకారం కలుపుతాం. నిరంగ్ గులం కక గగ ఎస్ గులం నిరంగులం. విగ్రహవాక్యంలో రేపం గకారం పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంగుళం యొక్క ఆకారం ఉంది కాబట్టి రాధ కలిపేసి, అందుకే నిరంగులం అయిపోయింది. ఒక్కసారి దీనికి మీనింగ్ చెప్పరా గురువు గారు? అంటే అంగుళి అంటే మా చేతి యొక్క వేళ్ళతో ఉంటే ఒక అడుగు ముందుకు వెళ్ళిపోయిందన్నమాట. అచ్చా, కొలత పెడుతున్నా మాకు నా పెడుతుంటా మన చేతి కంటే ఒక వేళ్ళ కంటే ఎక్కువ ముందుకు వెళ్ళిపోయింది. వస్త్రం ఎలా కొలుస్తామండి? మన చేతి జంపులో కొలుస్తా ఉంటామా? ఏదైనా వస్త్రం కొలిసినప్పుడు ఒక 3 అని చెప్పి కొలుస్తా ఉంటామా? ఆ చేతి అంగుళి కంటే ఎక్కువ అయిపోయింది అన్నమాట. వస్త్రం కావచ్చు, ఏదైనా పూలమాల కావచ్చు, బయట కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటారు. వెళ్ళినా అంగుళి అంటే ముందుకు వెళ్ళిపోయేటువంటిది, అంగుళి కంటే ఎక్కువ అయిపోయింది అని అర్థం.
అంటే ఎక్కువ చేతి వేలికి మనం కొలత పెట్టినప్పుడు చేతి జంపు కొలత పెట్టినప్పుడు అంగుళి మన చేతి యొక్క వేలు దాటిపోయింది అన్నమాట. అచ్చా అచ్చా థ్యాంక్స్ అండి. గురువు గారు నిరంకుళి అంటే వేళ్ళు లేకుండా నేను అనుకోవచ్చా? అది నిశ్చితార్థంగా తీసుకోవచ్చు. అంటే, నైతత్వ సమాసం చేస్తే వస్తుంది. ఓకే. నైతత్వ సమాసం చెప్తే మీరు చెప్పి తీసుకోవచ్చు. నా నిరంగుళం అంటే అంగుళి లేనివంటిది. ఒకవేళ నైతత్వ సమాసంలో అవ్యయం అని తీసుకుంటేనే అప్పుడు తీసుకోవచ్చు. అంగుళి లేనటువంటి వాడు అంటే చేతి వేలు లేనటువంటి వాడు. అంటే మామూలు ఎప్పుడు కంటే ఎక్కువ కళ్ళతో వచ్చినట్టు కదండి ఇక్కడ. నైతత్వ సమాసానికి తీసుకెళ్ళినప్పుడు నీదనే అవ్యయ పదానికి అంగుళనే శబ్దం చేత అవిభావ సమాసం చేసినప్పుడు అప్పుడు అవుతుంది అన్నమాట. అంటే మామూలు కొలత కంటే ఎక్కువ అయింది అన్నట్టు. మామూలు కొలత కంటే ఎక్కువ అయిపోయింది. మా వస్తాన్ని మన చేతి జంపులు పట్టుకుంటాడు అండి. ఎంత ఉంటుంది మా చేతి, మన భుజం నుంచి చేయి వరకు ఎంత ఉంటుంది అలా కొలత పెడుతుంటాం మనం. అప్పుడు చేతి అంగులు దాటిపోతున్నాడు పైకి. ఇది వరకు అలాగే కొలిచేవారు, ఈ మూర అది ఇది అంటూ ఉండేవారు మాల. ఇప్పుడు పూలు కొలిచారు బయట మూదట్లే కొలుస్తూ ఉంటుందండి మూద అని చెప్పి. కొందరైతే చేయి యొక్క చేతి నుంచి కొలుస్తూ ఉంటారు. కొంత వాళ్ళు భుజం నుంచి స్టార్ట్ చేసి కొలుస్తూ ఉంటారట. పాద అంటారు, మూర అంటారు. ఒక మూర, 2 మూరలు అటు బయట పూలు కొనేవాళ్ళు కుట్టి పెట్టిన పూలు అమ్ముతుంటారు బయట. ఇట్లా అమ్ముతుంటారు ఇప్పుడు కూడా. వాళ్ళేం కొలుతా ఉండే కదా, చేతి మూదల ప్రకారం కొలుస్తూ ఉంటారు అందాజుగా. అట్లా అప్పుడు దానికంటే ఎక్కువగా ఉందంట. ముందు అది తీసుకుంటే ఎక్కువగా ఉన్నాయి, అతిక్రాంతం అయిపోయినాయి. నిర్గతం అంటే దాటిపోయినామాట, చేతి వేలు దాటిపోయింది. అట్లా అంటే ఇది ఒక సందర్భం చెప్పాను. అట్లా ఏదైనా సందర్భం ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ రకంగా మనం ప్రాది తత్పురుష సమాసం గురించి చెప్పుకున్నామండి. ఈ రకంగా ఉంటాయని చెప్పి ఇవి నిరాదయ క్రాంతాధ్యర్థే ద్వితీయ పంచమ్యాహ అనే వార్తికం ప్రకారంగా ఈ రకంగా ఉంటాయని చూసాము. నెక్స్ట్ ఇంకోటి రాసుకోండి, 11వది. మొత్తం 12లో ఇది 11వది ఉపపద తత్పురుష సమాసం. నెక్స్ట్ ఇది మనం ఇప్పుడు 10 చెప్పుకున్నాము. 11 వచ్చి ఉపపద తత్పురుష సమాసం. ఉపపద తత్పురుష సమాసం. ఉపపద తత్పురుష సమాసం. ఇది ఎక్కువ ఉపయోగించుకున్నాం. ఉపపద తత్పురుష సమాసం ఎక్కువగా వస్తుంటుంది. ఉపపద తత్పురుష సమాసం అంటే మనం చూద్దాం డెఫినేషన్ ఏంటి దీనికి. ఆ డెఫినేషన్ చూద్దాం. ఏ తత్పురుష సమాసం యొక్క విగ్రహ వాక్యంలో ఏ తత్పురుష సమాసము యొక్క విగ్రహ వాక్యంలో విగ్రహ వాక్యం పూర్వపదం అనేది పూర్వపదం అనేది ఉపపద అని పేరు గల శబ్దం ఉంటే పూర్వపదం ఎలా ఉండాలట? ఉపపద అని పేరు గల శబ్దం ఉంటే, ఇంకా ఉత్తర పదం అనేది కృత్ ప్రత్యయాంత శబ్దం ఉంటే, ఉత్తర పదం ఎలా ఉండాలంటే ఇక్కడ డిసైడ్ చేసేసాడ. ఉత్తర పదం అనేది కృత్ ప్రత్యయాంత శబ్దం ఉంటే, ఉత్తర పదం అనేది కృత్య ప్రత్యాంత శబ్దం ఉంటే, కృత్ ప్రత్యయాంత శబ్దం ఉంటే అది ఉపపద తత్పురుష సమాసం. లేదా దాన్ని ఉపపద తత్పురుష సమాసం అంటారు. దాన్ని ఉపపద తత్పురుష సమాసం అంటాము. చెప్పండి. కృత్ ప్రత్యయాంత అంటే కృత్ ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దం ఉంటే, కృత్ ప్రత్యయాంత శబ్దం ఉంటే కరోతి నుంచి వచ్చిన కృత్ కదండి మహోదయ. జీ కరోతి నుంచి వచ్చిందేనా కృత్? కరోతి నుంచి కాదండి. కృత్ అంటే వివేది.
ఘై కిన్ను శత్రు షాణచు ఇవన్నీ తుమ్ముని ప్రత్యయాలు ఓకే కృత్ ప్రత్యయం ఓకే. శబ్దం అంటే దాన్ని ఉపపద తత్పురుష సమాసం అంటాము. ఉపపదం. ఉపపద తత్పురుష సమాసం అంటాం. ఇప్పుడు సమాసం 2 పదాలు ఖచ్చితంగా ఉంటాయి. పూర్వ పదం ఉంటుంది, ఉత్తర పదం ఉంటుంది. పూర్వ పదం ఎలా ఉండాలంట? పూర్వంలో ఏదైతే పదం ఉందో దానికి ఉపపదం అని పేరు పెట్టి ఉండాలంట. ఏం పేరు పెట్టి ఉండాలంట? ఉపపదం అని పేరు పెట్టి ఉండాలంట. అంతకంటే ముందు మనం పూర్వంలో ఏ పదం అయితే దానికి గతి సంజయ్ అని పేరు పెట్టాము. ఏం పేరు పెట్టినాము? గతి సంజయ్ అని పేరు పెట్టుకున్నాము. తర్వాత అవ్యపదం ప్రాయతత్పురుష సమాసం ఏ పదం అయితే పూర్వపదంలో ప్రాధైన అవ్యపదాలు ఉంటాయో అక్కడ అవ్యపదాలు ఉండాలని చెప్పుకున్నాం. ఉపసర్గాలనే అవ్యపదాలు ఉండాలని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఏం చెప్తున్నాం? ఇక్కడ పూర్వపదంలో ఉపపదం అని ఉపపదం ఒక పేరు, ఒక నామకరణం. ఉపపదం ఏ శబ్దం అయితే ఉపపదం పేరు పెట్టామో అటువంటి పేరు పెట్టిన ఉపపదానికి ఉత్తర పదంలో కూడా ఏముండాలి? కృత్య ప్రత్యాంత శబ్దం ఉండాలి. అంటే కృత్య ప్రత్యయంతో కృత్ ప్రత్యయం తీసుకొచ్చి తయారైన శబ్దం ఉంటే అప్పుడు సమాసం అవుతుంది. దాన్నే ఉపపద తత్పురుష. అంటే ఉపపదానికి కృత్ ప్రత్యాంత శబ్దంతో సమాసమైనప్పుడు దాన్ని ఉపపద తత్పురుష సమాసం అంటాము. ఏం చెప్పాను? పూర్వంలో ఉండేటువంటి ఉపపద శబ్దానికి ఉపపద శబ్దం అనేది అంటే ఉపపదం అని పేరు గల శబ్దం అనేది ఉత్తర పదంలో కృత్య శబ్దంతో అంటే కృత్య ప్రత్యాంత శబ్దంతో సమాసమైనప్పుడు దానిని ఉపపద తత్పురుష సమాసం అంటాము. ఉపపద తత్పురుష సమాసం అని అంటాము. ఓకే. ఏ సూత్రం ప్రకారంగా? తత్రోపపదం సప్తమి స్థం ఉపపద మతి. ఈ 2 సూత్ర పదం. ముందు ఉపపదం అంటే చెప్తుంది. ఉపపదం అంటే ఏమిటి? తత్రోపపదం సప్తమి స్థం. తత్రోపపదం సప్తమి స్థం. సప్తమ్యాంతాత్ ప్రాతిపదికాత్ తత్రోపపదం సప్తమి స్థం. ఓకే. ముందు ఉపపదం అంటే సమీపం ఉచ్చారితం పదం ఉపపదం అంటామని ఏం చెప్పాను? ఉపపదం అంటే ఏమిటి? సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. అంటే సమీపంగా దగ్గరగా ఉచ్చరించబడిన శబ్దం ఏదైతే దాన్ని ఉపపదం అంటాం. ఏ దానికైతే ఏ ధాతుకైతే ప్రాతిపదిక అయితే సమీపంగా ఉచ్చరించబడిందో సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. సమీపంగా దగ్గరగా ఉచ్చరించబడినటువంటి శబ్దం ఏదైతే ఉందో దాన్ని ఉపపదం అంటాము. ఓకేనా? అది తత్రోపపదం సప్తమి స్థం అనే సూత్రం ప్రకారం మనకు తెలుస్తుంది. ఇంకోటి అటు ఉపపదం పెట్టిన ఆ ఉపపదానికి కృత్య శబ్దంతో తయారమవుతుంది. ఏంటి? కృత్య ప్రత్యాంత శబ్దంతో సమాసం అవుతుంది. సో కృత్య ప్రత్యాంత శబ్దంతో ఏ సూత్రంలో సమాసం అవుతుంది అంటే ఉపపద మతింగ్ అనే సూత్రం ప్రకారం సమాసం అవుతుంది. ఉపపద మతింగ్ అనే సూత్రం వచ్చి సమాసం చేస్తుంది అన్నిటి మధ్యన. ఓకే. ఇప్పుడు ఉదాహరణ చూద్దామండి. రాసుకోండి. ఇంకో దీంట్లో ఒకటి సూచన కింద రాసుకోండి స్పష్టత కోసం మనకు. కృత్ ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రాల్లో కృత్ ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రాలలో కృత్ ప్రత్యయాన్ని విధించంటే కృత్ ప్రత్యయం తీసుకొచ్చే సూత్రాలు అనమాట. కృత్ ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రాల్లో ఏదైతే సప్తమ్యంత శబ్దము ఏదైతే సప్తమ్యంత శబ్దం ఏది సప్తమ్యంత శబ్దం ఉంటుందో నేను చెప్పాను కృత్ ప్రత్యయాలను విధించేటువంటి సూత్రాల్లో ఏదైతే సప్తమ్యంత శబ్దం ద్వారా నిర్దిష్టమైందో అలాంటి ఏదైతే సప్తమ్యంత శబ్దం ద్వారా నిర్దిష్టమైన శబ్దం ఉంటుందో సప్తమ్యంత శబ్దం ద్వారా నిర్దిష్టమైనటువంటి ఏదైతే సప్తమ్యంత శబ్దం ద్వారా నిర్దిష్టమైన శబ్దం ఉంటుందో ఏదైతే సప్తమ్యంత శబ్దం ద్వారా నిర్దిష్టమైనటువంటి శబ్దం ఉంటుందో
దానికి ఉపపదం అని పేరు. దానికి ఉపపదం అని పేరు. దీన్ని ఇంకో రకంగా కృత్ ప్రత్యయ ఏం చెప్పాను? కృత్ ప్రత్యయం విధించేటు సూత్రాల్లో కృత్ ప్రత్యయం విధించేటువంటి సూత్రాలలో అంటే కృత్ ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రాలలో ఏదైతే సప్తమ్యంత శబ్దం ఉంటుందో శబ్దం ద్వారా నిర్దిష్టమైనటువంటి ఏతే కృత్ ప్రత్యయం ఒక్క నిమిషం. కృత్ ప్రత్యయాన్ని విధించేటువంటి సూత్రాలలో ఏదైతే సప్తమ్యంత శబ్దం ఉంటుందో అటువంటి శబ్దం ద్వారా నిర్దిష్టమైనటువంటి శబ్దానికి ఉపపదం పేరు. ఏదైతే సప్తమ్యంత శబ్దం ఉంటుందో అటువంటి సప్తమ్యంత శబ్దం ద్వారా నిర్దిష్టమైన శబ్దం అటువంటి సప్తమి శబ్దం నిర్దిష్టమైన శబ్దానికి ఉపపదం అని పేరు. అటువంటి సప్తమ్యంత్ శబ్దం ద్వారా నిర్దిష్టమైనటువంటి పదానికి లేదా శబ్దానికి ఉపపదం అని పేరు. ఓకేనా? ప్రభావితమైన లేదు, సింపుల్ గా సప్తమి విభక్త్యంతుతో నిర్దిష్టమైనటువంటి పదం ఏదైతే ఉందో దానికి ఉపపదం పేరు. సప్తమి విభక్తితో ప్రభావితమైన పదం అనుకుంటే రాసుకోవచ్చండి. ప్రభావితం కాదండి ఇక్కడ. సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి విధించిన ప్రత్యయం వచ్చిన సప్తమి అర్థంలో ప్రత్యయం తీసుకొచ్చాం. ప్రభావితం కాదు ఇక్కడ. సప్తమి విభక్తితో నిర్దిష్టమైన పదానికి ఉపపదం పేరు. ఒక మాటలో సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదానికి ఉపపదం అని పేరు. ఓకే, ఇంకా దానికి ఇంకో రకం ఏం చెప్పాను? సమీపం ఉచ్చారితం పదం ఉపపదం. సమీపంగా దగ్గరగా ఉచ్చరించబడినటువంటి పదం ఏదైతే ఉందో దానికి ఉపపదం అని పేరు. ఇట్లా రకరకాలుగా మీకు అది ప్రకరణని బట్టి మీకు ఇంకా అర్థమవుతుంది స్పష్టంగా. ఇక్కడ మీకు ప్రయత్నం చేశాను అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం. ఇప్పుడు మీకు ఉదాహరణ స్పష్టమవుతుంది. రాసుకుని కింద అందులోనే ఇప్పుడు ఎలా చెప్తున్నాం? కర్మణ్యన్ రాసుకుని సూత్రం రాసుకుని కర్మణ్యన్ కర్ మకానంపై రేపం వస్తుంది. కర్మణ్యన్ ఇది అష్టాధ్యాయ సూత్రం అండి. అది ఏ విధంగా చూపిస్తుంది? కర్మణ్యన్ ఇప్పుడు చూడండి కింద పద విభాగం రాయండి సూత్రానికి. కర్మణి చిన్న డాష్ సప్తమి విభక్తి ఏకవచనం. 7/1 పెట్టేయండి. 7/1 అంటే సప్తమి విభక్తి ఏకవచనం అర్థం. 7/2 అంటే సప్తమి విభక్తి ద్వివచనం. 7/3 అంటే సప్తమి విభక్తి బహువచనం. అలాగే 5/1 అంటే 5/1 అంటే పంచమి విభక్తి ఏకవచనం. అలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కర్మని సప్తమి విభక్తి ఏకవచనం. నెక్స్ట్ అన్ విడగొట్టుతున్నాను. కర్మణ్యన్ సమస్త పదాన్ని సూత్రాన్ని అష్టాధ్యాయ సూత్రాన్ని విడగొట్టుకుంటే ఏమవుతుంది? కర్మని సప్తమి విభక్తి ఏకవచనం. తర్వాత పదం అన్, ఇది ప్రథమా విభక్తి ఏకవచనం. 1/1 అంటే ప్రథమా విభక్తి ఏకవచనం. దీనికి ఈ రెండు పదాలు విడగొట్టిన సూత్రాన్ని విడగొట్టి 2 భాగాలు అయిపోయినాయి. దీన్ని సంధి చేసినప్పుడు కర్మణిలో ఈ ఉంది, పక్కన అనక ఆ ఉంది. ఈకో ఏం చెప్పిన ప్రకారంగా కర్మణ్యన్ అయిపోయింది. ఎన సంధి అయిపోయి కర్మణ్యన్ అయిపోయింది సూత్రంలో. కానీ అదే సూత్రం విడగొట్టుకున్నప్పుడు కర్మణి ప్లస్ అన్. ఓకేనా? సో కర్మణి ఏమిటి? సప్తమి విభక్తి ఏకవచనము. అన్ అనేది ప్రథమ విభక్తి ఏకవచనం. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది సూత్ర విధాయక, ఇది ప్రత్యయ విధాయక సూత్రం అండి. కర్మణ్య అనేది ప్రత్యయాన్ని విధిస్తున్నా అంట చెప్పా. ఇది ఏ ప్రత్యయము? కృత్ ప్రత్యయం. ఏ ప్రత్యయము? కృత్ ప్రత్యయాన్ని విధానం చేస్తున్నా అంట, అంటే విధిస్తుంది, తీసుకొస్తుంది. విధించడం, తీసుకురావడం. కర్మణి అర్థంలో కర్మ అనే ఉపపదంగా ఉంటే అన్ని ప్రత్యయం వస్తుంది చెప్పింది. ఏమొస్తుంది? అన్ని ప్రత్యయం వస్తుంది. కానీ ఏ సూత్రం ద్వారా అయితే మనకు అన్ని ప్రత్యయం వస్తుందో చెప్పమ్మా నందిని, చెప్పమ్మా.
హలో అది సప్తమి విభక్తితో నిర్దిష్టమై ఉండాలి. అది సప్తమి విభక్తితో నిర్దిష్టమై ఉండాలి. ఇప్పుడు కర్మని సప్తమి విభక్తి కదా, సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదానికి ఉపపదం అని పేరు. ఏంటి? సప్తమి విభక్తితో నిర్దిష్టమైన ఇక్కడ కర్మని సప్తమి విభక్తి నిర్దిష్టమే ఉందంట, అటువంటి పదానికి ఉపపదం అని పేరు. ఓకేనా? అది ఇక్కడ చెప్పామట. ఇప్పుడు రాసుకుని కర్మణ్యన్. ఈ సూత్రంలో కర్మని అనే శబ్దము సప్తమ్యంతము. కర్మని అనే శబ్దము సప్తమ్యంతము. సప్తమ్యంతము. ఈ సప్తమి విభక్తి ద్వారా నిర్దిష్టమైనటువంటి ఈ సప్తమి విభక్తి ద్వారా నిర్దిష్టమైనటువంటి కుంభ ఇత్యాది ఇత్యాది కర్మకారక శబ్దాలకు ఉపపదం అని పేరు. కర్మకారక శబ్దాలకు ఉపపదం అని పేరు. కుంభ ఇత్యాది కర్మకారక శబ్దాలకు ఉపపదం అని పేరు. అది కుంభ అనే పదాలు, కుంభ ఇట్లా చాలా వస్తాయి. ఉదాహరణతో స్పష్టమవుతుంది. ఇవన్నీ కర్మని అనే సప్తమి విభక్తి ద్వారా నిర్దిష్టమైన కర్మని అనే సప్తమి విభక్తి ద్వారా నిర్దిష్టమైన పదం కాబట్టి దానికి ఉపపదం అని పేరు వచ్చిందన్నమాట. ఫస్ట్ ఇక్కడ అర్థం కాకుండా దాంట్లో మీరు సందేహపడాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది ఉదాహరణ చూసినప్పుడు. దాంట్లో ఏదో రహస్యం ఉందనేది కంగారు పడద్దు. ఫస్ట్ కుంభ సప్తమి విభక్తి అండి మహోదయ. కుంభ అనేది సప్తమి విభక్తి నిర్దిష్టమైనది. కుంభ అనేది సప్తమి విభక్తిలో నిర్దిష్టమైనటువంటి పదం అన్నమాట. ఆ కుంభ అనే పదానికి ఉపపదం పేరు పెట్టాం. ఎందుకంటే సప్తమి విభక్తి ద్వారా ఇది నిర్దిష్టమైంది అన్నమాట. అది నిర్ధారించబడిన ఇది కుంభకు కర్మార్థం వచ్చిన దానికి సప్తమి విభక్తి నిర్దిష్టమైన దానికి ఉపపదం పేరు పెట్టుకో అని చెప్పింది సూత్రం వచ్చి. అంటే గురుగారు కుంభం కరోతి ఇది కుంభకార అంతేనా? కుంభం అనేది సప్తమి విభక్తి కర్మ. ఎందుకు కుంభం చెప్తాను, ఒక నిమిషం ఇది పూర్తి చేసిన చెప్తాను. కుంభ ఇత్యాది కర్మకారక శబ్దాలు ఉపపదాన్ని పేరు. ఇటువంటి ఉపపదాన్ని పేరు పెట్టినటువంటి కుంభ శబ్దానికి ఇటువంటి అంటే ఉపపదం అని పేరు పెట్టిన ఇటువంటి ఉపపదం అని పేరు పెట్టినటువంటి కుంభ శబ్దానికి ఉపపదం అని పేరు పెట్టిన కుంభ శబ్దానికి కార శబ్దంతో సమాసం అవుతుంది. కార శబ్దంతో అంటే ఉపపదం తెలిసింది కదా, అటువంటి ఉపపదం పేరు పెట్టిన శబ్దం అవుతుంది, అది కార శబ్దంతో సమాసం అవుతుంది. కుంభ శబ్దానికి కార శబ్దంతో సమాసం అవుతుంది. కార శబ్దంతో, కార అనేది కృత్ ప్రత్యయ శబ్దం అండి. కార అనేది కృత్ ప్రత్యయ శబ్దం. ముందు చెప్తున్నా కదా, కృత్ ప్రత్యయ శబ్దం అంట. అది కార ఎలా అంటే కృత్ ప్రత్యయం తీసుకొచ్చి కృ ధాతుకు కృత్ ప్రత్యయం అని తీసుకొస్తే కార శబ్దం అయింది అనమాట. కృ ధాతుకి అన్ని ప్రత్యయం తీసుకొస్తే కార శబ్దం అయింది. డైరెక్ట్ గా తీసుకున్నామంట. కుంభ అనే శబ్దానికి కార శబ్దంతో సమాసం అయ్యింది. ఓకే, ఇప్పుడు దీనికి ఇప్పుడు చెప్పిన నియమం ప్రకారం కింద రాద్దాం. ఇప్పుడు మనం చూద్దాం. ఒకటి నోట్ కింద చెప్పాను, నోట్ కింద రాసుకోండి. ఒక సూచన చెప్పాను. ఇప్పుడు ఒక బిందు రాసుకుందాం. ఒకటో బిందు కింద మనం ఇంతవరకు బిందు రాసుకుంటూ వస్తున్నాం కదా, ఆ బిందువు రాసుకోండి. ఉపపద పేరుగల శబ్దాలకు ఉపపదాన్ని పేరుగల శబ్దాలకు ఉపపదాన్ని పేరుగల శబ్దాలకు అన్య లేదా వేరే సమర్థమైన శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది.
వేరే సమర్థవంతమైన శబ్దాలతోటి వేరే సమర్థవంతమైన శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఆ ఉపపదం అనేది తింగంతం కాకూడదు, తింగ్ అయి ఉండకూడదు. కానీ ఆ ఉపపదం ఎలా ఉండకూడదంట, ఆ ఉపపదం తింగ్ అయి ఉండకూడదు. కానీ ఆ ఉపపదం అనేది తింగంతం అయి ఉండకూడదు. కానీ ఆ ఉపపదం అనేది తింగంతం అయి ఉండకూడదు. అంటే ఉపపదము అంటే తింగ్ అంటే తిప్తజీ సిప్తస్థాం అనే శబ్దంతో, అంటే క్రియాపదానికి ఉపపదం పెట్టి ఉండకూడదు. ఏదో శబ్దాలు ఉండొచ్చు కానీ తింగంత పదం ఉండకూడదు అంట. కానీ ఆ ఉపపదం తింగంతం ఉండకూడదు. ఓకేనా? అంటే లకార పదాలు అయి ఉండకూడదు అండి మహోదయ. లకార పదాలే ఉండకూడదు. ఓకే. లకార పదాలే ఉండకూడదు. ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. కుంభం కరోతి ఇది కుంభకారః. కుంభం కరోతి ఇది కుంభకారః. కుంభం అనేది కర్మ అండి. అంటే కుంభం తయారు చేసేవాడిని కుంభం అనేది కర్మ అయిపోయింది అనమాట. ఏంటి? కుంభ అనే కర్మ. అది కర్మణ్య సూత్రంలో కర్మ అనేది కర్మ. ఆ కర్మ ఎలా ఉంది? సప్తమి విభక్తిలో నిర్దిష్టం ఉంది. ఆ కర్మ అనే సప్తమి విభక్తి ద్వారా ఏం నిర్ధారించబడింది? కుంభ అనే పదం నిర్ధారించబడింది అన్నమాట. కుంభ ఎందుకు కర్మ కాబట్టి. ఎందుకు కుంభ అంటే కుండను తయారు చేస్తున్నాడు, చేసేవాడు కర్త వేరే విధంగా ఉన్నాడు. చేసే వ్యక్తి కుంభార్ అనే వ్యక్తి వేరే కర్త భిన్నంగా ఉన్నాడట. ఏం చేస్తున్నాడు? కుండను తయారు చేస్తాడు. కుండ అనేది కర్మ. ఆ కుండ అనేది కర్మ ఎవరు చెప్పారు? కర్మణ్యన్ అనే సప్తమి విభక్తి ద్వారా నిర్దిష్టమైన పదం అన్నమాట. కుండను తయారు చేస్తున్నా అనేది కుండను కర్మ ఎవరు చెప్తాము? కర్మణ్య అనే సూత్రం వచ్చి చెప్పింది. కర్మణ్య అంటే సప్తమి విభక్తి నిర్దిష్టమైనటువంటి సప్తమి విభక్తి ద్వారా నిర్దిష్టమైనటువంటి పదం ఏంటంటే కుంభ అనే పదం. ఆ కుంభ అనే పదం ఇక్కడ ఈ రకంగా కర్మ సంజ్ఞ వచ్చింది కాబట్టి అటువంటి కర్మకి ఉపపదం పేరు పెట్టాం. అటువంటి ఉపపదం ఉంటేనా వేరే సమర్థవంతమైనటువంటి శబ్దంతో సమాసం అవుతుంది. అది మనం చెప్పుకున్నాం ఇక్కడ. కుంభం కరోతి ఇది కుంభకారః అంటే కుండను తయారు చేసేటువంటి వాడు. మహోదయ, సప్తమి విభక్తి ఎక్కడ వచ్చిందండి మహోదయ? ఇది చేయుటనా? కరోతి ఇతి అనే సూత్రం ఉంది కదా, ఆ పదం ఉంది కదా, కరోతి. ఆ పని చేయుటలో చేస్తున్నాడు అన్నప్పుడు కుంభకారః, కారః శబ్దం ఉంది కదా, చేస్తున్నాడు అన్నప్పుడు ఆ కారః శబ్దం తయారైంది. కురు ధాతు చేత అన్న ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు కార శబ్దం తయారైంది అన్నమాట. చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కుండలు. ఏం చేస్తున్నాడంటే కుంభం అంటే కుండను తయారు చేస్తున్నాడు. అవి చేస్తున్నాడు చేస్తున్నా అని చెప్పినప్పుడు అక్కడ కర్మణ్యన్ అనే తయారు చేస్తున్నా అనే అర్థంలో కర్మణ్యన్ అనే సూత్రం ద్వారా అని ప్రత్యయం వచ్చింది అన్నమాట. కర్మని అర్థంలో కర్మ ఏదైనా కర్మ తయారు చేస్తున్నాడు. అలాంటి కర్మ అంటే ఏదైనా కర్మ తయారు చేస్తున్నావు, కర్మ చేస్తున్నావు, ఒక పని చేస్తున్నావు, అట్లా కర్మ అర్థంలో అని ప్రత్యయం వస్తుంది. చేస్తున్న అర్థం చెప్పడం కోసము అని ప్రత్యయం తెచ్చుకో. కాబట్టి సప్తమి విభక్తి. సూత్ర విధాయకం అని మొదటి చెప్పాను. సూత్ర విధాయక అంటే ప్రత్యయ విధాయక సూత్రంలో, ప్రత్యయ విధాయక సూత్రంలో సప్తమి విభక్తి ద్వారా ఏ పదం అయితే నిర్ధారించబడుతుందో, నిశ్చయించబడుతుందో ఆ పదానికి ఉపపదం పేరు. అది చెప్పింది. పని చేసి కర్మణ్య అనే సూత్రం ఉంటుంది. ఏదైనా ఒక కర్మని చేస్తున్నాం అనుకోండి, ఒక పని చేస్తున్నాం అనుకోండి, అలాంటి అర్థం చెప్పడం కోసం అని ప్రత్యయం తెచ్చుకో అని చెప్పింది. సో ఏం పని చేస్తున్నాం అక్కడ? కుంభం కదిలితే కుంభం తయారు చేసే పని చేస్తున్నాము, అంటే కుండను తయారు చేసే పని చేస్తున్నాం. ఇది ఆ కర్మ. ఏ కర్మ చేస్తున్నాం? కుండను తయారు చేసేటువంటి కర్మ చేస్తున్నాం, పని చేస్తున్నాం. అది ఆ కర్మ పదం ద్వారా ఈ కుంభ అనే పదం నిర్ధారించబడింది అన్నమాట. అంటే సప్తమి విభక్తి ద్వారా నిర్ధారించబడింది కాబట్టి దానికి ఉపపదాన్ని పేరు పెట్టుకున్నాం. ఇది సప్తమి అనేది ఈ రకంగా తీసుకోవాలి.
మహోదయ మహోదయ జీ చెప్పండి సత్యనారాయణ గారు. లేదు సార్, ఒక్కసారి ఇది రిపీట్ చేస్తారు సార్. సూచన ఉపపదం అనే పేరు గల శబ్దాలకు అన్య వేరే సమర్థవంతమైన శబ్దాలతోటి తత్పురుష సమాసం అవుతుంది. తత్పురుష సమాసం అవుతుంది. కానీ ఆ కానీ ఉపపదం అనేది తింగంతం అయి ఉండకూడదు. ఉండకూడదు. కానీ ఆ ఉపపదం అనేది తింగంతమై ఉండకూడదు. అస్తు మహోదయ. అంటే మహోదయ ఉపపదం అంటే అలాంటి పేరు అనే అలాంటి ఉపపదం పదం అంటే అనే ఒక పేరు అంతే. నామకం చేసాం. ఏ పదానికి ఉపపదం అంటే తయారు చేసే వస్తువు ఏదైతే ఉందో, ఇప్పుడు కుండను తయారు చేస్తున్నాం. కుండ కర్మ అన్నమాట. నీకు ఏంటి, ఏం చదువుతున్నావు? పుస్తకం చదువుతున్నాం. ఆ పుస్తకం ఏ పుస్తకం చదువుతున్నావు? రామాయణ పుస్తకం చదువుతున్నాను, భగవద్గీత పుస్తకం చదువుతున్నావు అంట. అంటే కర్మ, ఏ కర్మ చేస్తున్నావు అంట. చదవటం. ఆ కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ అనేది ఆ కర్మ ఏ కర్మ చేస్తా ఆ కర్మకు ఉపపదాన్ని పేరు పెట్టాం. అటువంటి ఉపపదాన్ని పేరు పెట్టిన శబ్దమే వేరే శబ్దంతో సమాసం అవుతుంది. ఓకేనా? దాని ద్వారా మార్పు చెందినది. అంటే డైరెక్ట్ గా కర్మపదం ఉండదా గురుగారు? కనిపించదు. డైరెక్ట్ కర్మ అంటే కర్మ అంటే ఏ కర్మ? కర్మ పని అని చెప్పాం. ఏ పని? పని అని చెప్పాం. పని ఏంటంటే ఏ పని చేయాలి? ప్రశ్న వస్తుంది కదా. తింగంత పదం అన్నారు కదా, తింగంత పదంగా ఉండకూడదు అన్నారు కదా, అంటే కర్మపదం ఉండకూడదు. పూర్వంలో ఉండే పదం తింగంత తిప్త అంటే క్రియాపదం. భవతి, భవతః, భవంతి అనే క్రియాపదం లేదా, అటువంటి పదం ఉండకూడదు. అది కూడా పదమే కదా. గచ్చతి, గచ్చ అటువంటి పదాలు ఉండవు, క్రియాపదాలు ఉండకూడదు. సుబంత పదాలే ఉండాలి. అంటే విభక్తుల్లో ఉండే పదాలే ఉండాలి. విభక్తుల్లో ఉండే పదాలే ఉండాలి. మన క్రియాపదాలు ఉండే లకారాల్లో ఉండే పదాలు ఉండకూడదు. లట్ లకారము, లిట్ లకారం, లోట్ లకారం ఉండే కదా, ఆ లకారం ఉండే పదాలు ఉండకూడదు. అది కూడా పదమే, ఇది కూడా పదమే. కానీ అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ విషయము, తింగంతాలకు కూడా కొన్ని చోట్ల ఉపపదం పేరు ఉందా అన్నమాట. తింగంతాలకు కూడా లకారంలో ఉండే పదాలకు కూడా మనం ఉపపదం పేరు పెట్టుకున్నాం. అందుకే ఈ సందర్భంలో ఇక్కడ మాత్రము దానికి తీసుకోము. అది లేకుండా చెప్పాల్సిన అవసరం లేదా, ఉంది కాబట్టి ఏదైనా ఇది కూడా పదమే కదా, దీనికి తింగంతా కూడా పదం ఉపపదం పేరు పెట్టుకోవచ్చుదా. ఆ సందేహ నివృత్తి కోసం ఉండే తింగంత పదం ఉండకూడదు. ఉంటే విభక్తి ఎంత పదమే ఉండాలి, సుబంత పదమే ఉండాలి, పదం ఉండకూడదు అని ముందే చెప్పామట సందేహ నివృత్తి కోసం. ఇప్పుడు ఋషి యొక్క ప్రణాళిక ఏ రకంగా ఉంటుందంటే చూడండి, వాళ్ళ దూరదృష్టి, సూక్ష్మ దృష్టి ఎంత ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తున్న చిన్న విషయం, పెద్ద విషయం కానీ, అంటే అనుమానంగా ఏవైతే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయో, ఒక పని చేస్తుంటే రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం కావడం సహజం. ఆ ఉత్పన్నమైన సమస్యలకు ఇలా నువ్వు అనుకుంటామో అని చెప్పి దానికి సమాధానం ముందు ఇచ్చేస్తాడు. అంటే ఆ ప్రశ్నకు అవకాశం ఇవ్వడం అంట. ఎదుటి వ్యక్తికి ఏదైనా ప్రశ్నను కలగచేయడానికి అవకాశం ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తే రకరకాల ప్రశ్నలు మనకు కలుగుతాయా? ఇదెందుకు ఇలా ఎందుకైందని, అలా ఎందుకైందని రకరకాల ప్రశ్నలు చేస్తాడు ఒక పని చేసేటప్పుడు. అంటే అటువంటి ప్రశ్నలు కూడా ముందే ఊహించి, ఎన్ని రకాలుగా ఊహించగలుగుతాడు వ్యక్తి, అన్ని రకాలుగా ఊహించి ఆయనకి సమాధానం చెప్తాడు ముందే. దానికి మనకు అవకాశం ఉండమాట. అంటే ఎదుటి వాళ్ళకి ఒక పని చేస్తున్నాం అంటే, ఒక క్రియాకలాపం చేస్తే ఎదుటి వాళ్ళకి మనకు అనుమానానికి కూడా తావు ఇవ్వకూడదు. అందుకే మన లౌకిక వ్యవహారంలో కూడా మనకు వ్యక్తి మనకు వేడి చూపుతున్నా అంటే అటువంటి అనుమానానికి కూడా దారి తీయకూడదు. అంత సూక్ష్మంగా ఉండాలి, మనం అంత జాగ్రత్తగా ఉండాలి, అంత కేర్ఫుల్ గా ఉండాలి. అప్పుడు మన యోగ మార్గంలో ముందుకు వెళ్తామండి. ఎదుటి వ్యక్తికి అనుమానానికి కూడా తావు ఇవ్వకూడదు. సత్యంగా మార్గం ఉండొచ్చు, ఆ సత్య మార్గం అనుమానానికి కూడా తావు ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు యుధిష్ఠిర విషయంలో ఉంది. యుధిష్ఠిర ధర్మరాజు అని చెప్పినా సత్యం పలుకుతా అని చెప్పి పూర్తి శత్రుపక్షులు కూడా అంత విశ్వాసం, అంత నమ్మకం. అంటే దానికి అనుమానానికి తావాలి అంటే శత్రువు కూడా ఖచ్చితంగా ప్రాణం పోయించదే ఆ స్వార్థం కోసం ఆయన మాట తప్పడం మాట. అంటే అనుమానం లేదు దాంట్లో. పొరపాటు ఏమైనా వికల్పంగా ఏమైనా ఇప్పుడు గెలుపు ఓడిపోతున్నా కదా, ఏమైనా అటువంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, బాంధవుల కోసం ఏమైనా మాట తప్పుతాడేమో అంటే అటువంటి కూడా శత్రుపక్షుడు అంత పూర్తి నమ్మకం. యుధిష్ఠిర మహారాజు అంటే ఖచ్చితంగా సత్యమే పలుకుతాడు, ప్రాణం పోయే సరే. అంటే అక్కడ అనుమానం కూడా అంటే ఇప్పుడు నిశ్చయం, క్లారిటీ అనమాట. అందుకే ఇది అంతా జరిగిపోయిన మాట. కృష్ణుడు దాన్ని బేస్ చేసుకుని దుర్యోధనుని చంపడానికి అది ఒక రామబాణంగా పనిచేసినమాట. అధర్మ పక్షంలో ఆయన ధర్మం కోసం పోరాడే కాబట్టి ధర్మ యుద్ధం కోసం కుటిలంగా ఉండే వాళ్ళకి కుటిల తప్పుకు మనం ధర్మ యుద్ధం చేయాలన్నమాట. అంటే అవసరమైతే కుటిల యుద్ధం కూడా మనం చేయాలి. అదే నీతిని
శ్రీకృష్ణుడు ఆ రకంగా మనకు ధర్మం స్థాపన కోసం ఆ రకంగా చేయాల్సి వచ్చిందన్నమాట. భీష్మ పితామహ విషయంలో కావచ్చు, ద్రోణాచార్య విషయంలో కావచ్చు, వాళ్ళిద్దరు చంపకుండా అసలు గెలుపు అనేది లేదు పాండవులకి. వాళ్ళ అధమ పక్షంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు శక్తివంతులు, సామర్థ్యవంతులు అన్నమాట. వాళ్ళని చంపకుండా అసలు గెలుపు అనేది లేదంట, ధర్మ స్థాపన లేదన్నమాట. వాళ్ళు కుటిల మార్గంలో ఉన్నారు కాబట్టి కుటిలత్వాన్ని కుటిలతాపూర్వకం చేయాలి కాబట్టి ఆయన ఆ రకంగా మార్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చిందన్నమాట. ధర్మస్థాపనకు అవసరమైతే మనము ఎదుటి వ్యక్తి ధర్మార్గంలో ఉన్నప్పుడు మనం అదే మార్గంలో వెళ్ళొచ్చండి. ఎదుటి వ్యక్తి అది క్రమం తప్పినప్పుడు మనకు క్రమం తప్పిన దోషం లేదు. ఎటే శాట్యం సమాహారేత్, దుష్ట వ్యక్తికి దుష్టతాతకు సమాధానం చెప్పాలి కానీ మనం మంచి మార్గంలో సమాధానం చెప్తా అంటే అది ఎప్పటికీ కాదనమాట. దుష్టతాకు మనం సమాధానం ఇవ్వాలంట. జైసేకి తైసే అంటే ఎలా ఉండేది మనకి అదే మార్గంలో మనకి బుద్ధి చెప్పాలనుకుంటాం కదా, ఆ రకంగా అనమాట. అట్లా ఏ పని చేసినా కూడా మన లౌకిక జీవితంలో వ్యవహారంలో ఎవరికి అనుమానానికి తావు ఉండకూడదు, అనుమానం కూడా అవకాశం ఇవ్వకూడదు. అలాంటి జీవనం గడుపుతున్నప్పుడు యోగ మార్గంలో అంత కేర్ఫుల్ గా అంత జాగ్రత్త ఉండే వ్యక్తి ముందుకు యోగ మార్గం అత్యంత శీఘ్రంగా ముందుకు వెళ్ళగలుగుతాడు. ఆత్మ పరమాత్మ విషయంలో మోక్షం వైపు ముందుకు వెళ్ళగలుగుతాడు. సహజమే లోక వ్యవహారం చూస్తుంటాడు. ఏదో ఒక పని చేస్తుంటే ఎన్ని రకాలుగా అనుమానాలు వస్తుంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఏదో చెప్తా కదా, ఏదో ఒకటి నిప్పు లేనిది పొగదాదన్నట్టుగా ఏదో ఒకటి అక్కడ ఆశంక లేని ఏదో ఒకటి అంటే అవకాశం తాగుండదు కదా. అట్లా అలాంటి అవకాశం ఇవ్వకుండా మన జీవితాన్ని అదొక కేర్ఫుల్ గా జాగ్రత్తగా పెట్టుకొని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. నష్టండి. సో ఏదో సందర్భాన్ని బట్టి చెప్పాను. సో కుంభం కరోతి ఇది కుంభకార, అలాగే నగరం కరోతి ఇది నగరకార, ఇలా నేను చెప్పుకోవచ్చు అన్నమాట. నగరాన్ని చేస్తా అంటే చేసేది ఏదైనా కర్మ అదేం పెట్టుకోవచ్చు. నగరం కరోతి ఇది నగరకార, వస్త్రం కరోతి ఇది వస్త్రాన్ని తయారు చేసేవాడు. ఏం చేస్తున్నావు? వస్త్రం అంటే వస్త్రం కర్మ. ఇక్కడ వస్త్రం కర్మ. ఏ కర్మ? వస్త్రం తయారు చేసేటువంటి కర్మ. కర్మని ఒక పని. ఏ పని అన్నప్పుడు వస్త్రం చేసే పని. పని ఏం పని అంటే కుండం చేసే పని. పని ఏ పని? వంట పని. పాకం కరోతి ఇది పాకకార, వంట చేసేవాడిని. వంట చేసేట వ్యక్తి ఏదో వస్తుందో ఏం చేస్తున్నావు వంట అంటే పాకం చేస్తున్నావు అంటే వండుతున్నాడు ఏదో ఒకటి. అలాగా ఎన్నైనా మనకు శబ్దాలను ఈ రకంగా తీసుకోవచ్చు అన్నమాట. మహోదయ ఒక చిన్న ప్రశ్న అండి మహోదయ. స్వర్ణం కరోతి ఇది స్వర్ణకారః. మహోదయ భాష్యం కరోతి ఇది భాష్యకారః. అట్లా ఏ కర్మ చేసినా ఆ కర్మ పేరు పెట్టుకొని ఆ శబ్దం పెట్టుకొని ఎన్నైనా తీసుకోవచ్చు. మహోదయ ఒక్క చిన్న ప్రశ్న అండి. కర్మ కరహ అంటారు కానీ కర్మ కారహ అన్నారు ఎందుకండి మహోదయ? కర్మ కర అని మన తెలుగులో హిందీలో చెప్పుకుంటామని కర్మ కారహ మనకు అంటే వ్యాకరణ రీత్యా దానికి వృద్ధి చేస్తే కృతాత్కు కార అయిపోతున్నాడు. కర్మ కారహ అని అంటే కర్మ కరహ పదం ఉంది, అది గై ప్రత్యయంతో వచ్చినప్పుడు కరహ కూడా అంటుంది. అది సందర్భ విశేషం. కర్మ కరహ చెప్తాం, అది ప్రత్యయ భిన్నంగా వచ్చినప్పుడు అర్థం. కర్మ కరహ అనేప్పుడు సంజాతులు వస్తుంది. కర్మ కారహ చేసేవాడు, ఇది అర్థం మారిపోతుంది. ప్రత్యయం మారేసరికి అర్థంలో మార్పులు వస్తాయండి. కర్మ కరహ శబ్దం కూడా ఉంది, కర్మ కారహ శబ్దం కూడా ఉంది. ప్రత్యయాన్ని బట్టి అర్థంలో అది చూసినప్పుడు అంతా నాకు డౌట్ వస్తుందండి. కర్మకరహ అని ఎందుకు అంటారు అర్థం అవుతుంది. మహోదయ ఇక్కడ నిషా కరోతి ఇది నిషాకరః వస్తుంది కదా అక్కడ. నిషా కరోతి ఇది నిషాకరః. నిషాం కరోతి ఇది నిషాకరః. నిషా అంటే రాత్రిని తయారు చేసే నిషాకరుడు. నిషాం కరోతి నిషాకరః రాసుకోవచ్చు. అట్లా ఎన్నో రాసుకోవచ్చు. కర్మపదం పెట్టుకొని అలాగే ఎన్నో వందల శబ్దాలు మనం ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. అందుకే దీంట్లో కూడా కరహ అని వచ్చింది కానీ కారహ రాలేదు. నిషాకరహ సమస్త నిషాంకరు నిషాకరః నిషాకారహ అనలేదు, అందుకని అడిగానండి. నిషాం కరోతి నిషాకరః. అప్పుడు మనము ఘై ప్రత్యయం అనుపత్యం తెచ్చుకోమండి. అనుపత్తి కర్మణ్యాన్ని ప్రకారం తెచ్చుకో. అప్పుడు వేరే సూత్రం ద్వారా ప్రత్యయం తెచ్చుకోవాలి. వేరే సూత్రం సప్తమ్యంతో విభక్తి నిరుస్తున్న పదం కాకుండా వేరే సూత్రం ఉంటుంది, దాని ప్రకారంగా మనం ఉపదాన్ని పేరు పెట్టుకుని అప్పుడు చేసుకోవాలంట. అప్పుడు ఈ సూత్రం ప్రకారం రాదు. ఈ సూత్రం ప్రకారంగా కర్మణ్యాన్ని ప్రకారంగా ప్రత్యయం తెచ్చుకున్నామంటే అప్పుడు నిషాకారహ అని అనాలి. నిషాకరహ అనకూడదు, నిషాకారహ అని చెప్పాలి. నిషాకరహ అంటున్నాడు ఘై అక్కడ అచ్చుపత్యం తెచ్చుకున్నాం, అప్పుడు నిషాకరహ చెప్పుకోవచ్చు. అప్పుడు కర్మణ్యం పనిచేయదు, తద అనుకూలమైనటువంటి ఇంకో సూత్రం ఏదైనా ఉంటుంది. అప్పుడు నాకు తెలియని వార్తిక ఉండొచ్చు, సూత్రం అయితే లేదు, వార్తికమైనా ఉండొచ్చు. ఆ సూత్రం ప్రకారం అప్పుడు కలహ శబ్దం తెచ్చుకోవచ్చు అండి. కానీ కర్మణ్యాన్ని ప్రకారం అని తెచ్చుకుంటే ఖచ్చితంగా అందులో నిత్య ప్రత్యయం కాబట్టి ఖచ్చితంగా అచో నిత్య ప్రకారం వృద్ధి అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కారహనే అవుతుంది.
నిషాం కరోతి నిషాకార అని చెప్పాలి. ఓకేనా? ఓకే అండి మహోదయ. సో ఈ రకంగా మనం ఎన్ని రాసుకోవచ్చు. తంతున్ వయతి ఇది తంతువాయ. తంతు అంటే తంతు దారాలతో ఏదైనా కుడుతూ ఉంటాయన్నమాట. చిరులు నేయడం కానీ ఇంకేనో వస్త్రం నేయడం కానీ ఏదో రకరకాలుగా ఉంటాయి. తంతున్ వయతి బహువచనంలో. గురువు గురువు గురవ గురుం గురు గురువున్ అలా తంతుం తంతు తంతున్ తంతున్ కరో వయతి. ఇక్కడ కరోతి కానీ వయతి వచ్చిందండి ఇక్కడ. ఓకేనా? తంతువాయ. వ్రీధాతు ఇక్కడ కూడా మనం అనిప్రత్యం కర్మణ్యం ప్రకారం అనిప్రత్యం వచ్చిందన్నమాట. తంతున్ వయతి ఇది తంతువాయ. తంతుల ద్వారా అయితే నేస్తున్నాడు చిరులు కానీ వస్తువులు కానీ ఏదైతే నేస్తున్నాడు నేయటం తంతువాయ అంటాం. ఓకే, ఈ రకంగా ఎన్యం తీసుకోవచ్చు. ఈ రకంగా ఒకటో బిందుకి ఉదాహరణ ఈ రకంగా ఉంటాయి. శం కరోతి శం కరహ. శం అందరికి కళ్యాణ్. శం అంటే శాంతిని ఇవ్వడం, కళ్యాణ్ ఇచ్చేది ఎవరు? శం కరోతి ఇది శంకరః. ఐశ్వర్యుడు అందరికి శాంతిని ఇచ్చేవాడు, కళ్యాణం చేకూర్చేవాడు. శం కరోతి ఇది శంకరః. యశః కరోతి శంకం అంటే ఇది శంకంలో శంకరోతి అన్నప్పుడు మూర్ధన్యగా దంత సకారం, తాళవి సకారం, తాళవి సకారం. శంకరంలో సకారం. ఇది కూడా చూడండి, ఇది అదే రకంగా వచ్చేది శంకర కూడా. అలా ఎన్ని రాసుకోవచ్చు. యశః కరోతి ఇది యశస్కరః. ఇది యశస్కరీ. యశః కరోతి ఇది యశస్కరీ అంటే కీర్తిని కీర్తింపేవాడు, కీర్తించేవాడు. అలాగే ఎన్ని రాసుకోవచ్చు అని వస్తాం. ఇటు ఈ రకంగా మనం చూసామండి. ఇది కూడా అయిపోయింది. ముఖ్యంగా ఈ రకంగా ఉంటుంది. భుజం గచ్చతి ఇది భుజగః. భుజం గచ్చతి అంటే కుటిలి గతి నేర్చేది సాంప్ ఏదైతే ఉందో దాని భుజం గచ్చతి ఇది భుజగః అంటామంట. భుజం గచ్చతి ఇది భుజగః. భుజం గచ్చతి అంటే మహోదయ భుజం అంటే కుటిలం. కుటిలమాగా భుజం అంటే కుటిలం అని అర్థం. భుజం అంటే మన చేతి భుజం అట్లా కాకుండా భుజం అంటే కదా సంస్కృత పదానుసారంగా కుటిల గతితో నడిచేది. పాము ఎట్లా కుటిలంగా అంటే ఒక్కరంగా నడుస్తూ ఒక్కరంగా పోతుంది, డైరెక్ట్ గా పోదు, ఒక్కరంగా వెళ్తుంటుంది. భుజం కదండి మహోదయ. భుజం ఎందుకంటే ఇదే ఒక్కర గతిలో నడుస్తుంది, ఒక్కర గతిలో వెళ్తూ ఉంటుంది కాబట్టి భుజగః అంటాం. భుజగా అన్నది ఎప్పుడు తిరిగంతం అవ్వదండి. ఏంటండి? గచ్చతి శబ్దము తిజంతం అవుతుంది కదండి, లకారం అవుతుంది కదా. ఉపపదం అండి. కరోతీతి అని చెప్తున్నారు కదండి. అలాగే ఉత్తర పదం కాదు, పూర్వ పదం అండి. పూర్వ పదం తింగంత పదం ఉండకూడదు. సరేనండి, సరే. పూర్వ పదం కాదు కదా, మన ఉత్తర పదంలో ఉంది. ఉత్తర పదం స్టార్టింగ్ లో కర్మణ్యులు అక్కడ కుంభం కరోతి, కరోతి పక్కనే ఉంది క్రియాపదం ఉంది కదా, తింగంత పదం ఉంది కదా. పూర్వ పదం చెప్పాడు, పూర్వ పదంలో తింగంత పదం ఉండకూడదు. భుజం గచ్చతి ఇది భుజగః అంటే భుజగః అంటే ఆ పాము. గురువు అలాగే గారు ఉష్ణం ఉష్ణం భుంక్తే ఇది ఉష్ణభోజీ. ఉష్ణం భుంక్తే ఉష్ణభోజి. ఉష్ణం అంటే ఉష్ణం అంటే ఉష్ణ భోజనం అంటే ఉష్ణమైనటువంటి ఆహారం పదార్థం తీసుకునే స్వభావం ఏదైతే ఉందో అతను ఉష్ణభోజి అంటాం. కొందరికి స్వభావం అంటే బాగా వేడి వేడి తినడానికి అలవాటు ఉంటుందండి, అది చల్లారిపో తినేదన్నమాట. ఉష్ణం భుంక్తే తత్ శీలః. శీలః స్వభావం ఎవరికైతే ఉందో, ఉష్ణమైనటువంటి వేడివేడిగా ఉన్నటువంటి పదార్థాలు ఆహారం తీసుకోవడానికి స్వభావం ఎవరికైతే ఉందో అతను ఉష్ణభోజి. ఇక్కడ నిని ప్రత్యయం వచ్చిందండి. ఉష్ణభోజనం వచ్చింది, నిని ప్రత్యయం వచ్చింది. అలాగే పైన యశః కరోతి ఇది యశస్కరి, అక్కడ నిని ప్రత్యయం తీసుకోవాలి. అట్లా సూత్రాలు భిన్న భిన్నంగా ఉన్నాయండి. అట్లా సూత్రాలు మారినప్పుడు ఎట్లా ఈ రకంగా వస్తుంది. గురువు గారు ఒక చిన్న సందేహం అండి. తిగంతం అంటే లకారాలు అన్నారు, మరి కృదంతాలు అంటే ఏంటివి? తింగంతం అంటే ధాతు ప్రత్యయంతో వచ్చారు. తింగంతగా క్రిదంతాలు అంటుందండి. తింగంత క్రిదంతం అంటుందండి. క్రిదంతం ఏది మన
కృదంతం అనేది దా- కృదంతం ధాతు చేత ఆ, కృత్ ప్రత్యయాలు అంటే ధాతు చేత కొన్ని ప్రత్యయాలు ఉన్నాయండి. కొన్ని మనకు 3వ అధ్యాయంలో ఉండే ప్రత్యయాలు వచ్చాక దాన్ని కృదంతం అంటాము. ఉమ్, ఓకే, 4వ మ్మ్. అధ్యాయంలో వచ్చిన ప్రత్యయాలు ఏవైతే ఉన్నదని తదితాంతం అంటాం. అంటే శబ్దాలతో వచ్చేటి తద్దిత ప్రత్యయాలు, ధాతులతో వచ్చిన ప్రత్యయాలు కృత్ ప్రత్యయాలు అంటాం. సో కృత్ అచ్చా. ప్రత్యయాలునే మనకు తింగంత పదాలు ఉన్నాయి. అంటే ఉమ్, తిప్ తస్ జీ మనకు భవతి భవతః భవంతి, భవసి భవతః భవత, భవామి భవావహ భవామహ, ఇది 9 రూపాయలు ఉన్నాయి కదా. 9 మ్మ్. రూపాయల్లో ఏవైతే ప్రత్యయాలు వచ్చాయో వాటిని తింగంతాలు అంటాం. అచ్చా, అచ్చా. ఉమ్, ఈ 9 ప్రత్యయాలు కాకుండా మిగిలిన ఏ ప్రత్యయం వచ్చినా దాన్ని తింగంత దాన్ని కృదంతం అంటాం, అచ్చా. లేదా తదితాంతం అంటాం. ఉమ్, చెప్పానండి. ఓకే. మొత్తం ఈ 18 ప్రత్యయాలు ఆత్మీయ పదంలో 9, పరస్పర పదంలో 9, మొత్తం 18 ప్రత్యయాన్ని వదిలిపెట్టి 18 ప్రత్యయాల నుంచి 18 ప్రత్యయాల ద్వారా ఏదైతే క్రియాపదం తయారైందో దాన్ని తింగంతం అంటాము. ఇప్పుడు ఆ, భవతికి చెప్పాను. అలాగే ఆత్మీయ సేవతే సేవేతే సేవంతే, సేవసే సేవేతే సేవద్వే, సేవే సేవావహే సేవామహే, ఇక్కడ 9, పైన పరస్పర 9. ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి ఈ 18 ప్రత్యయాలు తింగంతాలు అంటాము. ఈ 18 ప్రత్యయాలతో ఏవైతే పదం తయారైందో దాన్ని తింగంత పదం అంటాము. ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి ఏ ప్రత్యయమైనా కావచ్చు 3వ అధ్యాయం నుంచి దాన్ని కృదంతం అంటాము. అచ్చా, ఓకే. ఉమ్, ఎక్కడైతే ధాతులతో కాకుండా శబ్దాలతో ఏవైతే ప్రత్యయాలు వస్తాయో, శబ్దాలతో అంటున్నాం, ధాతులతో కాదు, శబ్దాలతో ఏ ప్రత్యయాలు వస్తాయో వాటిని తదిత ప్రత్యయాలు అంటాము. అచ్చా. శబ్దాలతో ఏవైతే ప్రత్యయాలు తీసుకొస్తామో వాటిని తదిత ప్రత్యయాలు అంటాము. అట తదిత ప్రత్యయాంతాలు, కృత్ ప్రత్యయాంతాలు, తింగంతాలు, సుబంతాలు. ఈ సుబంతాలు అంటే విభక్తులు. ఇవి కూడా 4వ అధ్యాయంలో ఉన్నాయి. ఇవి కూడా ప్రత్యయాలే, వీటి సుబంతాలు అంటాం. సుబంతాలు అంటే మనకు శబ్ద రూపాల్లో రామః రామౌ రామాః, రామం రామౌ రామా, ఈ రకంగా 7 విభక్తులు ఏవైతే ఉన్నాయో 7 విభక్తులు తయారు చేయడానికి ఏ ప్రత్యయాలు అయితే అవసరమో, 7 విభక్తులు తయారు చేయడానికి ఏ ప్రత్యయాలు అయితే అవసరం వాటిని సుబంతాలు అంటాము. అచ్చా, ఓకే. లకారంలో ఉండే రూపాలు తయారు చేయడానికి ఏవైతే అవసరం దాన్ని తింగంతాలు అంటాము. ఉమ్, ఓకేనా? అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ రకంగా మనకు ఈ సమాసం అయిపోయింది. క్రియాపదాలు అయితే కృదంతాలన్నీ నామపదాలుగా వస్తాయి కదండి. నామపదాల కింద వస్తాయండి. ఓకే, ఒక ప్రత్యయం వచ్చిందే దానికి విశిష్టమైన అర్థం ఉంటుంది. ప్రత్యయం వచ్చింది ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తున్నాం అంట, ఏదో ఒక అర్థం నిగూఢమై ఉంటుంది అన్నమాట అది. ఓకేనా? ఓకే, ఈ రకంగా మనం ఉపపద తత్పురుష సమాసం చూసాం. నెక్స్ట్ లాస్ట్ది అన్య పదార్థ తత్పురుష సమాసం అంటే ఏంటో మనం రేపు చూద్దామండి. తర్వాత నెక్స్ట్ సమానాధికరణ కర్మధారయం అంటే కూడా రేపు చూద్దామండి. ఓకే, ఇవన్నీ మీకు తర్వాత బాగా అర్థమవుతుంది. ఇప్పుడు శ్లోకాలు కానీ ఎప్పుడు భగవద్గీత శ్లోకాలు, రామాయణ శ్లోకాలు చేయనప్పుడు, ఇంకా ఏ సాహిత్యం అయినప్పుడు వీటి బాగా మీకు అర్థమవుతాయి స్వాధ్యాయం చేసేటప్పుడు. వస్తూ అండి, ఇంకేమైనా తర్వాత చూద్దామండి. టైం అయిపోయింది. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీగురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. జీ, ఇంకా ఇది కూడా ఒక సూచన ఇస్తున్నాను. అంటే ఇత్యాది వార్తికం చెప్పరా? ఏంటండి? గ్లాని ఇత్యాది వార్తికం. గ్లాని ఇత్యాది వార్తికమా? గ్లాని మొదట్లోనే వచ్చింది. గ్లాని ఇత్యాది వార్తికం అయితే పర్యాదయో గ్లానాద్యర్థే చతుర్థ్యా. పర్యాదయో గ్లానాద్యర్థే చతుర్థ్యా. ఓకే అండి. ఇక్కడ సాంకేతికంలో ఇంకా పుస్తకాలు దాదాపుగా 40 మందికి వచ్చేసాయండి. వారు ఇంకా ఎవరికైనా మీకు ఇచ్చిన బిల్లుల్లో మీ పేరు లేని వాళ్ళు ఎవరైనా ఉంటేనా, ఇంకా సాంకేతిక పుస్తకం కావాలనుకునే వాళ్ళు మళ్ళీ ఒకసారి చూసుకొని అడ్రస్ పంపించండి. ఒకసారి చూసుకోండి. కొత్త వాళ్ళైనా ఇంకేదైనా పాత వాళ్ళైనా ఒకసారి మళ్ళీ పంపించండి.
చూసుకోండి ఒకసారి, బిల్లులు చూసుకుని మీ గ్రూప్లో పెట్టాను. లేని వాళ్ళు చూసుకుని ఒకసారి పంపించండి. అస్తు. ఏ సందేహం ఉంటే ఫోన్ చేయండి ఒకసారి వ్యక్తిగతంగా, నా నెంబర్ తెలుసు కదా అందరికీ, ఫోన్ చేయండి. అస్తు అండి. సర్వే నమస్తే మహోదయ, ధన్యవాదాలు మహోదయ. మహోదయ, అస్తు. మహోదయ రామకృష్ణ ప్రశ్న అండి. చెప్పండి రామకృష్ణ గారు. ఇక ఇది ఒకటి, ఈ పదాలు చూస్తుంటే కొన్ని పదాలు మహోదయ, లైక్ నిశాం కరోతి ఇది నిశాకర, భయం కరోతి ఇది భయంకర, అంటే అవి అలాంటివి మనం చేయలేమని మనం దాటిన వాటిని కరహ అన్నారా అనే డౌట్ వచ్చిందండి. డౌట్ తప్పు రైట్ నాకు తెలియదు. కరెక్ట్ అండి. తప్ప లోకంలో ప్రయోగం ఎలా అవుతూ ఉంటే ఆ ప్రయోగాలు కదా మనం ఉపయోగించేది. అంటే అవి మనం క్రియేట్ చేయలేనివి కాబట్టి అది ఆ విధంగా అంటున్నారా? చేయలేని కాదు, దాని అర్థం అదే, కానీ అర్థం వేరే విధంగా అర్థం తీసుకో. చేయలేమని కాదు, చేసే దాంట్లో కరహ అంటాం. అక్కడ అర్థం సంజ కరహ అంటే ఇంకొక అర్థంలోకి కరహ అంటే ఏమిటి? ఉన్నవాడు అని తీసుకొచ్చాము కదా. ఇప్పుడు భయం, అది భయం కరహ అనే భయం కరోతి భయంకరహ, అది సందర్భాన్ని బట్టి ప్రత్యయాన్ని బట్టి అర్థంలో దీర్ఘ రావడం దీర్ఘ లేకపోవడం ఉంటుంది. అక్కడ ప్రత్యయము భిన్నమైంది కాబట్టి కరహ అయిపోయింది. అర్థం ఒకటే, రూపంలో తేడా. అర్థం ఒకటే, రూపంలో శబ్దంలో తేడా. అక్కడ వృద్ధి చేసే కారహ అయిపోయింది, వృద్ధి చేయలేదు కరహ అయిపోయింది, అంతే ఉంది, అంతే తేడా, కానీ అర్థంలో తేడా అయిపోయింది. ఓకేనా? ఓకే అండి. ప్రతిసారి చిన్నగా కనిపిస్తుంది మహోదయ, అది ప్రతిసారి డౌట్ వచ్చేది, అందువల్ల అడిగాను. సంతోషం అండి, అడుగుతూ ఉండాలి. సార్, ఏ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉత్తర పద అనే పేరు గల శబ్దంపై అది ఉంది కదా, సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్, అది పూర్తిగా చెప్పరా మహోదయ? హరి ఓం. మహోదయ, సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్ చెప్పరా? ఏంటండి సప్తమ్యంత ఏదండి? ఏ తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపపద అనే పేరు గల శబ్దం ఉంటే, ఉత్తర పదం అనేది కృత్ప్రత్యాంత శబ్దము ఉంటే దాన్ని ఉత్తర పద తత్పురుష సమాసం అంటాము. సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్, సప్తమ్యంతాత్ ప్రాతిపదికాత్ అని పూర్తిగా చెప్పరా? చెప్తున్నా అండి. తత్రోపపదం సప్తమి స్థం అని చెప్పారు. మీరు ఏ సందర్భంలో అడిగారు? నేను ఒకటి సూచన చెప్పాను. తత్పురుష సమాసంలో పూర్వపదం అనేది ఉపపద అనే పేరు గల శబ్దం ఉంటే, ఉత్తర పదం అనేది కృత్ప్రత్యాంత శబ్దం ఉంటే దాన్ని ఉత్తర పద తత్పురుష సమాసం అంటాము. దాన్ని ఉపపద తత్పురుష సమాసం, ఉత్తర పద కాదు, ఉపపద తత్పురుష సమాసం అంటాము. అడిగి కంప్లీట్ అయిపోయినది. ఉపపద సప్తమ్యంత ప్రాతిపదికాత్, పదము ఉపపదం, సప్తమ్యంత ప్రాతిపదికాత్. సప్తమి విభక్తితో నిర్దిష్టమైనటువంటి పదం ఏదైతే ఉందో, సప్తమి విభక్త్యంతంతో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అటువంటి పదానికి ఉపపదం అని పేరు అని రాయండి.
సప్తమి ఆహా. విభక్తితో నిర్దిష్టమైన పదం ఏదైతే ఉందో అటువంటి పదానికి ఉపపదం అని పేరు అని చెప్పాను. ఆహా. సప్తమి అంటే ప్రాతిపదిక ఇక సంస్కృతంలో లిపిలో ఏం లేదా ఇక పూర్తి? అవసరం లేదండి, అది అర్థం చేసుకోవడం కోసం కొంచెం చెప్తాం, అన్ని అవసరం లేదు, దానికి తాత్పర్యం ఇది చెప్పామట. ఓకేనా, సార్ అక్కడ ఇది మీకు explain చేస్తే సంస్కృతం అలా చెప్పాను. వెర్షన్ దాని బుక్ పేరు చెప్పరా? ఏంటండి, ఇది వ్యాకరణం పుస్తకము సంస్కృతం వెర్షన్ పుస్తకం పేరు చెప్పరా? ఇది మనకు వ్యాకరణంలో ఉన్నాయి, ఇది మీకు అన్వయం అని చెప్పి హిందీలో ఉంది. సంస్కృత శిక్షణ సరణి దీంట్లో చదువుకోవచ్చు, సంస్కృత శిక్షణ సరణి, సంస్కృత శిక్షణ సరణి అని చెప్పించుకోవచ్చు, దాంట్లో చెప్తున్నాను. దానికే మీకు వివరంగా ఇచ్చామట, ఆ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. సంస్కృత శిక్షణ సరణి సార్ పబ్లికేషన్ ఎవరు సార్? ఢిల్లీ నుంచి అండి, ఇక్కడ కాదు, పబ్లికేషన్. రచయిత ఎవరు సార్? రామ్ కుమార్ శాస్త్రి, ఆచార్య రామ్ కుమార్ శాస్త్రి. మరి పబ్లికేషన్ ఢిల్లీ వాళ్ళు చెప్పగలరా? నేను పంపిస్తాను, మీ అడ్రస్ పంపించేయండి, మీకు అది పంపించేస్తాను. మీ ఫోన్ నెంబర్కి నేను అడ్రస్ పంపిస్తాను. ఓకేనా, సరే సార్. పైన చౌకంబాలో వెళ్తుంది, చౌకంబాలు దొరుకుతుందండి, చౌకంబ ప్రసిద్ధమైంది, చౌకంబాలు దొరుకుతుంది. ఓకేనా, సరే సార్, అడ్రస్ పంపుతారు కదా, నేను మెసేజ్ నేను చేస్తాను. పంపిస్తాను. ఓకేనా, ఓకే, సర్వేభ్యో నమః. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. నమస్తే అండి.